ఒక విషయం మేమైతే కోరుతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ ఆఫీస్ పార్టీ వద్ద నుంచి ఆయన అంటే మాకు అపారమైనటువంటి గౌరవం. ఈ యొక్క టికెట్ ఎవరైతే ఇచ్చున్నారో పీ గన్నవరం టికెట్ రద్దు చేసి బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారు. బ్రాహ్మణ ఐక్యత, జై బ్రాహ్మణ, జై బ్రాహ్మణ. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి, బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి, బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి, జై జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ, బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి, బ్రాహ్మణ ఐక్యత, వర్ధిల్లాలి. నా పేరు విజయ్ కుమార్ శర్మ. మాకు టీడీపీ పార్టీ అంటే వ్యక్తిగతంగా ద్వేషం లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే కోపం లేదు, మాకు ఈ పార్టీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నేను చెప్పే విషయం ఏంటంటే మహాసేన రాజేష్ అనేటటువంటి వ్యక్తి బ్రాహ్మణ స్త్రీని లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, కువైట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను, అగ్రవర్ణాల్లో ఎవరిని లేపుకొని వచ్చినా ఆ స్త్రీలని నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యలు చేసాడు ఆయన. దానికోసం మేము మండిపడ్డాం. మేము ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ బాగుండాలని కోరుకునే వ్యక్తులం కాదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పే వ్యక్తులం. మేము ఈరోజు రోడ్డు మీద తెచ్చే పరిస్థితిని ఆయన తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారు అంటే మా అందరికీ గౌరవమే, నాయకులు ఎవరైనా అన్నా. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీ గన్నవరం టికెట్ ఆయనకి ఇవ్వడం మాకేమాత్రం నచ్చలేదు, దాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కాబట్టి ఆయన టికెట్ వెంటనే క్యాన్సిల్ చేయాలని, లేదు బ్రాహ్మణ ఓటింగ్ ఎవరికి అక్కర్లేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మా సంఘాలన్నిటి తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ముఖ్యంగా తెలియజేయండి ఏమంటే ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు హిందూ ధర్మాన్ని పాడు చేయడానికి, బ్రాహ్మణ్యాన్ని కాలరాయడానికి చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా లేదు, ధర్మాన్ని అంతా పాడు చేద్దాం అనేటటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేద్దామని నిర్ణయించుకున్నాడు ఈ మహాసేన రాజేష్ అని ఆయన్ని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. మీ అందరి ద్వారా ఈ విషయాన్ని ఆయనకు చేరుకోవాలి, చంద్రబాబు నాయుడు గారికి కూడా చేరుకొని ఆయనకి పీ గన్నవరం టికెట్ క్యాన్సిల్ చేసి ఆయన బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. బ్రాహ్మణ స్త్రీలందరికీ క్షమాపణ చెప్పేంత వరకు మేము ఊరుకోము. ఈ ధర్నాతో ఇది ఆగదు. ఆమర నిరాహార దీక్షకు కూడా మేము దిగడానికి పూనుకొని వచ్చాము. ఇదే పార్టీ ఆఫీస్ ముందు కూర్చుంటాం, కానీ పార్టీ వ్యక్తులు ఎవరిని కూడా ఏమీ ఇబ్బంది పెట్టాం, ఎవరిని ఒక మాట కూడా మా బ్రాహ్మణులు ఎవరు ఏమనరు. ఎందుకంటే మాకు పార్టీ నుంచి కానీ నాయకుల నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ మీద మాకు ఎటువంటి కోపం ద్వేషం లేదు. కానీ ఆ మహాసేన రాజేష్ పార్టీలో ఉండడానికి మేము ఒప్పుకోము. వాడిని ఉంచకూడదు, వాడికి టికెట్ ఇవ్వకూడదు. ఈ రెండు మాత్రం మా నిర్ణయాలు. ఇవి మేము తెలియజేయడం జరిగింది. పెద్దలందరూ మీడియా సోదరులు మీ ద్వారా పెద్దలకు తెలియజేస్తారని కోరుకుంటున్నాం. నమస్కారం. జై బ్రాహ్మణ వర్ణాల్లో మహిళలు కనుక లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తానరా తమ్ముడు అని సభాషణించే విధంగా వీడియోలతో తయారు చేసి యూట్యూబ్ మాధ్యమాల్లో చేసే ఈ మహాసేన రాజేష్ గారికి మా యొక్క బ్రాహ్మణులు మా యొక్క తరపు నుంచి మేము ఒకటే అంటున్నామండి. చంద్రబాబు నాయుడు గారు అంటే మాకు చాలా అపారమైన గౌరవం. వారి నాయకత్వంలో చాలా మంచి పనులు చేశారు. ప్రస్తుతంలో మేము ఇప్పుడు వారికి కూడా గౌరవిస్తున్నాం. మహాసేన రాజేష్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అతను అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మహిళల గురించి కానీ దేవాలయాల విగ్రహాల గురించి కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయంగా వారు వారి యొక్క విషయమై మాట వెనక్కి తీసుకొని సభాముఖంగా క్షమాపణ బహిరంగంగా మేము ఆశిస్తూ, అదేవిధంగా వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క టీడీపీ టికెట్ ఏదైతే ఉందో ఇటువంటి వారికి మన ఈ టీడీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వల్ల ఎవరిని అసభ్యకరంగా మీరు హింసిస్తున్నట్టు మాటలు ఇస్తున్నారు, వారిని హిందుత్వాన్ని మీరు ఈ రకంగా దిగజారుతున్నారనే బాధ మాకు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి మీద అనిపించి ఈ యొక్క విషయమై మీ ద్వారా తెలియజేయడం వరకు మీడియా సోదరుల ద్వారా మా యొక్క బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా వచ్చి ఈ విషయంగా మీకు ఆశిస్తున్నామయ్యా. మహాసేన రాజేష్ గారి యొక్క టికెట్ రద్దు చేయాలి. అదేవిధంగా మహాసేన రాజేష్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ వంటల మీద అగ్రవర్ణాలు అమ్మాయిలను లేపుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తారనే మాటని వెనక్కి తీసుకోవాలని సభాముఖంగా కూడా అందరినీ మీరు ఆశిస్తున్నాం, కోరుతున్నాం. నా పేరు నెంబలో శివగణేష్ శర్మ, VKB AP 3+ వ్యవస్థాపక అధ్యక్షులు అండి.